ఒకడు ఏం చేస్తున్నాడంటే రోడ్డు మీద పోతుండు. సో అప్పుడే బాగా వర్షం అనేది బాగా హెవీగా స్టార్ట్ అయింది, ఉరుములు మెరుపులతో. సో ట్రాఫిక్ అనేది ముందర జామ్ అయ్యేసరికల్లా మనోడికి బాగా కోపం అనేది వచ్చేసింది. సో కోపం రావడంతో మనోడు గట్టి గట్టిగా మొత్తుకుంటుండు, హారన్ గట్టిగా కొడుతుండు. తర్వాత ముందర వాళ్ళకి పక్కన వాళ్ళకి బాగా ఇబ్బంది కలగజేస్తుండు. ఇంకొకటి ఏం చేస్తుండంటే మంచిగా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తుండు. తర్వాత నేచర్ని ఎంజాయ్ చేస్తుండు. అండ్ ఆ రెయిన్ డ్రాప్స్ని మంచిగా చేయబెట్టి మంచిగా అట్లా ఆ పైకి కిందికంటూ ఎంజాయ్ చేస్తుండు. సో అట్లా రకరకాలుగా మనోడు బాగా ఎక్స్పెరిమెంట్ చేస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఇంకొకడు. సో ఇక్కడ ఒక పర్స్పెక్టివ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వాడు ఏంటంటే బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి సో వాడి యొక్క కోపాన్ని హారన్ ద్వారా తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి తిట్టి సో వాళ్ళ ఫ్రెండ్ మీద ఆ కోపం చూపించడం. సో దిస్ ఈజ్ వన్ పర్స్పెక్టివ్, సో విచ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ కదా. అండ్ ఇంకొకటి ఏం చేస్తున్నాడు, మంచిగా నేచర్ని ఆస్వాదిస్తున్నాడు. అండ్ అక్కడ ఏం జరుగుతుంది ఏంటనే దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు, పాజిటివ్గా ఉన్నాడు. సో విచ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ కదా. సో సేమ్ ఇంకొకటి ఏం చేసిందంటే ఇంకొకళ్ళకి ఏమైందంటే సో లవ్ ఫెయిల్యూర్ అనేది అయింది. సో లవ్ ఫెయిల్యూర్ అయితే ఏం చేసినంటే వాడు సిగరెట్ అనేది కన్జ్యూమ్ చేయటం, తర్వాత ఆల్కహాల్ అనేది కన్జ్యూమ్ చేయటం, తర్వాత డ్రగ్స్ తీసుకోవటం, ఇట్లాంటివన్నీ చేసింది అనమాట ఒక పర్సన్. సో ఇంకొకటి లవ్ ఫెయిల్యూర్ అయినోడు ఏం చేసిందంటే మోటివేట్ అయ్యి జిమ్కి వెళ్ళటం, మజిల్ని బిల్డ్ చేసుకోవటం, తర్వాత అదే ఒక ఇంటెన్షన్ని వాళ్ళ వర్క్ మీద ఫోకస్ చేసి మంచి రిజల్ట్స్ని పొందడం, అవుట్కమ్స్ని పొందడం వాళ్ళ ఆఫీసులో కానీ తర్వాత తన ప్యాషన్లో కానీ. సో ఇట్లా చేశారనమాట. సో ఇందులో కూడా రెండు పర్స్పెక్టివ్స్ కనిపిస్తున్నాయి మీకు. ఫస్ట్ పర్స్పెక్టివ్లో ఏంది, సో లవ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పి వాళ్ళ యొక్క లైఫ్ని ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసుకొని పాడు చేసుకోవటం, సిగరెట్స్ని కన్జ్యూమ్ చేసి పాడు చేసుకోవటం, డ్రగ్స్ తీసుకొని పాడు చేసుకోవటం అనేది ఒక పర్స్పెక్టివ్. ఇట్స్ దేర్ చాయిస్, హీ ఆర్ షీ చాయిస్ కదా. అండ్ ఇంకొకటి ఏం చేసిండు, అదే యొక్క లవ్ ఫెయిల్యూర్ని మోటివేషన్గా తీసుకొని దాన్ని ఏం చేసిండంటే పాజిటివ్ కింద మార్చిండు. జిమ్కి వెళ్ళటం, తర్వాత ఇంకొకటి దాన్నే వర్క్ మీద ఫోకస్ చేసి అదే కసిని దాని మీద పెట్టి వాడు మంచి రిజల్ట్స్ అనేవి పొందుతుండు. సో విచ్ ఈస్ ఏ పాజిటివ్ థింగ్ కదా. సో బోత్ ఆర్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అగైన్. సో ద పవర్ ఆఫ్ పర్స్పెక్టివ్ అనేది మీకు ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది అనుకుంటున్నా, నాకు తెలిసి కదా. సో మీకు ఇక్కడ పర్స్పెక్టివ్స్ యొక్క పవర్ ఏందా అనేది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను.